హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ అండ్ డిలీష్. ఈ వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను, 2 to 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, కరివేపాకు పోపు కోసం, అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 పాయ వెల్లుల్లి. అయితే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని 2 to 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు, నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను, మీరు నార్మల్ సాల్ట్ తీసుకున్నా పర్లేదు. అలాగే టేస్ట్కి తగినంత కారం, మేము ఇక్కడ స్పైసీగా తినము అందుకని కొంచెం సరిపడా కారం వేసుకున్నాం. 1 పాయ ఉల్లిపాయ రెమ్మలు కూడా ఒలుచుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టు. ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్గా చేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. తగినంత నూనె యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నూనె కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం పోపు దినుసులు యాడ్ చేసుకున్నాం. ఈ కర్రీ వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇంగువ యాడ్ చేశాను. ఇప్పుడు మనం దీంట్లోకి పాలకూర కూడా యాడ్ చేసుకున్నాము. ఈ పాలకూర మనం కలుపుతూ ఉండాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. పాలకూర వచ్చి పసరు వాసన అంతా పోయే వరకు మనం నీట్గా కుక్ చేసుకోవాలి. సో ఇదంతా మనం కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాము. మాడిపోకుండా అప్పుడప్పుడు చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను టమాటో కూడా యాడ్ చేస్తున్నానండి. చాలామంది అంటారు పాలకూర అలాగే టమాటో కాంబినేషన్ తింటే స్టోన్స్ వస్తాయి కిడ్నీలో అని. అదంతా ఏమి ఉండదండి. ఇవేంటంటే పాలకూర అండ్ టమాటోలో ఆక్సిడేట్స్ ఎక్కువ ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే అవి కుక్ చేసేటప్పుడు స్టవ్ మీద ఆ హీట్కి ఆక్సిడేట్స్ అనేవి చచ్చిపోతాయి. సో ఏం ప్రాబ్లం ఉండదు. పచ్చిగా అయితే కనుక మనం పాలకూర టమాటో కాంబినేషన్ అయితే తీసుకోకూడదు అని అంటారు. సో ఇలా ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి టమాటో కూడా ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఇంకా మనము ఆల్రెడీ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని మనము లో ఫ్లేమ్లో ఇది కుక్ చేసుకుందాము. ఆయిల్ అంతా పైకి తేలే వరకు, అలాగే ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇది వచ్చి రైస్లోకి కానీ చపాతీలకు కానీ దేనికైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. విడిగా పాలకూర అంటే కర్రీ అయితే నాకైతే నచ్చదు, అంతగా ఇష్టంగా తినను. ఇలా ఇది చేస్తే మటుకు నేను చాలా ఇష్టంగా తింటాను. ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ దగ్గర మనము ఏమైనా ఉప్పు కానీ కారం కానీ సరిపడిపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు కారం తగ్గినట్టు అనిపించింది, సో కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే యాడ్ చేసుకోలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందని నేను మరీ చెప్తున్నాను. మీరు ట్రై చేసి ఒకసారి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. ఇంత ఈజీగా మనం పాలకూర ఉల్లికారం ఇలా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇంతవరకు ఎస్ఆర్ స్పైసీ అండ్ డిలీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. పాలకూర ఉల్లికారం అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.